ఆటో డ్రైవర్ల ఇష్యూ ఒకటి బీఆర్ఎస్ ఎత్తుకుంది సార్. ఉపాధి కోల్పోయారు కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొన్న ప్రజాభవన్ ముందే ఒక వ్యక్తి అసహనంతో ఆందోళనతో ఒక భవిష్యత్తు మీద బెంగతో తన ఆటోనే కాల్ చేసుకున్నాడు అని చెప్పి ఒక వార్తను కూడా మనం తెలంగాణలో నేను చూసాము. సో ప్రతి నెల ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలి అంటూ సీఎం రేవంత్కు కేటీఆర్ ఒక లేఖ కూడా రాశారు సార్. ఈ ఆటో డ్రైవర్ల విషయంలో ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచి పథకం అయ్యి ఉండవచ్చు, కానీ ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు కదా. సో ఈ క్రమంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆటో డ్రైవర్ల కోసం? అంటే ఆర్థిక పరిణామ క్రమంలో ఒక వర్గం అనేది ఇంకో వర్గాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లు వచ్చాక మన దగ్గర పత్రికల్లో ప్రూఫ్ రీడర్లు ఎగిరిపోయారు. అంతకుముందు ప్రూఫ్ రీడర్ అని ఒక పెద్ద ఉద్యోగం ఉండేది, కొన్ని వందల మందికి ఉపాధి దొరికేది. సో వాళ్ళు ఎగిరిపోయారు. మీకు ఆటోలు వచ్చాక రిక్షాలు ఎగిరిపోయాయి. ఒకప్పుడు రిమిజిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాదూర్, అటు చూస్తే చార్మినార్ అంటూ శ్రీనారాయణ రెడ్డి పాట ఉండే పాత సినిమాలలో. సో మరి ఇప్పుడు రిక్షా వాళ్ళు ఎక్కడ కనబడతారు? అటు చూసినా కనబడతలేదు, ఇటు చూసినా కనబడతలేదు. రేపు రిక్షా వాళ్ళందరూ వచ్చి ఆటోలను రద్దు చేయండి. మీరు ఆటోలో ఉండడం వల్ల మా రిక్షాలు దెబ్బతిన్నాయి. ఒక్క ఆటో ప్లేస్లో 5-6 రిక్షాలకు ఉపాధి దొరుకుతుంది, అవునా కదా? మీరు ఒక్క ఆటో ప్లేస్లో 10 మంది రిక్షా వాళ్ళకు కూడా ఉద్యోగం దొరుకుతుంది. అంతకుముందు టాంగా వాళ్ళు ఉంటాయి, చాలా ఏళ్ళ క్రితం మీ కన్యాశుల్కం చదివితే టాంగా వాళ్ళ కనబడతాడు. సో టాంగా వాళ్ళు ఎగిరిపోయారు. సో మెట్రో వచ్చింది, మెట్రో వల్ల కూడా ఆటోలు దెబ్బతిన్నాయి. క్యాబ్స్ వచ్చాయి, క్యాబ్స్ వచ్చాక ఆటోలు దెబ్బతిన్నాయా లేదా? అందువల్ల ఇవాళ మెట్రో బంద్ చేద్దామా, క్యాబులు బంద్ చేద్దామా? సో ఎందుకంటే ఇవి కూడా ఆటోలు దెబ్బతీస్తాయి. ఒక్క మహిళలకు ఉచిత రవాణా దెబ్బతీయడం కూడా పొరపాటు. ఆ మాటకొస్తే ఆర్టీసీ బస్ స్ట్రైక్ రోజు మీరు చూడండి. ఆర్టీసీ స్ట్రైక్ రోజు ఆటో వాళ్ళకి ఏమి డిమాండ్ ఉందో చూడండి అని చెప్పి ఆర్టీసీని మొత్తానికి క్లోజ్ చేద్దామా? ఆర్టీసీ ఎందుకు అందరు ఆటోలలో పోండి అని. అందువల్ల అల్టిమేట్గా ప్రజలకు ఏం చేయాలి అన్నప్పుడు అది ప్రజలకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు మహిళల ఉచిత ప్రజా రవాణాకు వ్యతిరేకమా? అది మొదలు స్టాండ్ చెప్పాలి కదా. సో మహిళలకు ఉచిత రవాణా ఇవ్వకూడదా, ఇవ్వడం నేరమా? సో దీనికి స్టాండ్ తీసుకోవాలి. ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మహిళలకు ఉచిత రవాణా వల్ల ఆటో వాళ్లకు ఎంత నష్టం జరిగింది, ఏ మేరకు నష్టం జరిగింది అంటే, ఉచిత రవాణా వల్ల ఎక్కేవారెవరు, బస్సు ఆటో ఎక్కేవారెవరు, ఇవాళ ఆటోలో పోయే వాళ్ళు ఎంతమంది, ఉచిత రవాణా ఉంది కదా అని బస్సులో పోతున్నారు. సో ఉచిత రవాణా ఉన్నది కదా అని బస్సులో పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క, ఒక స్టడీ చేయాలి. ఆ మేరకు ఆటో వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, స్వయం ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి. ఇప్పుడు బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాలి. ఎందుకంటే పెరుగుతున్న మా రవాణా ఇప్పుడు 65%, 66% ఉన్నది, కాస్త అక్యుపెన్సీ రేషియో 89% పెరిగింది. కొన్ని రూట్లనైతే 120% పెరిగింది. అంటే 100 కెపాసిటీ ఉంటే 110 మంది 120 మంది కూడా ఎక్కుతున్నారు. సో ఒకప్పుడు 100 కెపాసిటీ ఉంటే 65, ఈ ఉచిత రవాణా రాకముందు 65 మంది ఉండేవాళ్ళు సగటున. ఇప్పుడు 100 కెపాసిటీ ఉంటే 89 మంది ఎక్కుతున్నారు. అలాగే కొత్త గ్రామాలకు, మా గతంలో బస్సు రవాణా లేని గ్రామాల నుంచి కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. మా గ్రామాలకు కూడా బస్సు కావాలి అని, ఎందుకంటే ఉచిత రవాణా వచ్చే వరకు ఈ పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా, పెరుగుతున్న వినియోగానికి తగినట్టుగా బస్సులు రావాలి. ఆ బస్సులకు డ్రైవర్లు కావాలి కదా. సో అందువల్ల మీరు ఆటో డ్రైవర్లను ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆర్టీసీలో డ్రైవర్లుగా ఎంతమందిని తీసుకోగలిగితే అంతమంది తీసుకోండి. లేదు వాళ్ళకు రుణాలు కల్పించి ఉబరో, లేకుంటే వారికి కూడా ఉబర్ కూడా అవసరం లేదు. కొత్తగా నమ్మయాత్రి అని ఇప్పుడు ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేసింది. దానిపైన ఎవరైనా ఇలా యాప్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఈ నమ్మయాత్రి చాలా పాపులర్ కూడా అయింది. అంటే ఈ ఉబరు, ఓలా ఉండదు ఇక. అంటే ఒక రకమైన కోఆపరేటివ్ అగ్రిగేటర్ లాగా ఉంటుంది. అలా ఆటో వాళ్ళను, అలాగే క్యాబ్ వాళ్ళందరినీ కూడా ఈ కోఆపరేటివ్ అగ్రిగేటర్లో చేర్చి వారికి మరింత మెరుగైన ఆదాయం వచ్చేలా చేయడము.
సో ఇలా రకరకాల పద్ధతుల్లో ఆటో వాళ్ళని ఆదుకోవాలన్నది కరెక్ట్. నెలకు 10,000 ఇచ్చుకుంటా పోండి అంటే రిక్షా వాళ్ళకి 20,000 వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అంతకుముందు రిక్షా దొరికిన వాళ్ళు ముందుకు వస్తారు కదా. అందువల్ల పొలిటికల్గా పాపులిస్ట్ స్లోగన్ ఇవ్వడం చాలా సులభం. కానీ ఆటో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో కూడా వాహన మిత్రాన్ని ఇస్తారు. కానీ ఎవరికి ఇస్తున్నారు? ఆటో యజమానులకి పోతున్నాయి. ఇక్కడ కూడా జరగబోయేది అదే. ఆటో నడిపేవాడికి కాదు, ఆటో యజమానులకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఎవరు ఆటో వాళ్ళని గుర్తించేది యాజమాన్యం బట్టే కదా. బీఆర్ఎస్ రైతు బంధు అని గుర్తించింది భూమి ఉన్నవాడికి ఇచ్చారు తప్ప నిజంగా భూమి దున్నేవాడికి రాలే. భూమి దున్నేవాడికి రాక భూమి ఉన్నవాడికి వచ్చింది. సో రేపు ఆటోలో కూడా అదే జరుగుతుంది. అందువల్ల పొలిటికల్ పాపులిజం నెలకు 10,000 ఇచ్చేయండి అని అనడం సులభం. 10,000 కాదు నేను అనేది. ఆటో డ్రైవర్లో 30,000 ఆదాయం వచ్చేలా ఏం ఏర్పాటు చేయాలి? ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అడగాల్సింది ఏంటంటే, ఒక రెస్పాన్సిబుల్ లీడర్ అడగాల్సింది ఏంటంటే, మీరు ఉచితంగా 10,000 ఇవ్వడం అనేది కాదు, వారికి 30,000 ఆదాయాన్ని గౌరవప్రదంగా తెచ్చుకునేలా ఆటో డ్రైవర్లను మనం ఎలా ఆదుకుంటాం అనేటువంటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగకుండా మనము రెచ్చగొట్టేలా ఉంటే, ఆత్మహత్యలు చేసుకునేలా రెచ్చగొట్టేలా, బస్సులకు ఉచిత రవాణా వస్తే వెంటనే ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఎంతమంది రిక్షా వాళ్ళు ఆటోలు వచ్చాక ఆత్మహత్యలు చేసుకున్నారు? మెట్రో వచ్చాక ఎంతమంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు చెప్పండి? క్యాబ్లు వచ్చాక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు చెప్పండి? ఇప్పుడు మెట్రో వచ్చినాక, ఉబర్ క్యాబ్లు వచ్చినాక కోల్పోయిన ఉపాధి కన్నా ఆటో వాళ్ళు ఎక్కువ కోల్పోయారు ఇప్పుడు ఉపాధి. అందువల్ల మనం ఆటో వాళ్ళని ఆదుకోవాలనే దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఖచ్చితంగా ఆదుకోవాలి. పాపం పేదవారు, వారికి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకునే పద్ధతి ఎలా ఉండాలి అనేది నా పాయింట్. వాళ్ళ ఆల్టర్నేట్గా మనం ఏం చేయగలం? ఇవాళ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో డ్రైవర్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, దొరుకుతలేదు. సో ఆ డిమాండ్కి తగ్గట్టుగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడమా, వారికి ఇంకేదన్నా ఇతర అంశాల్లో ఆసక్తి ఉంటే అందులో శిక్షణ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమా? సో ఈ రకమైన ఆలోచన చేయాలి తప్ప, మీరు ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ చేశారు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినాక పక్కనున్న షాపులు మూతపడ్డాయి. మరి ఆ షాపులకు అన్యాయం జరగలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా పెద్ద పెద్ద మాల్స్ ఓపెన్ అయినాయి కదా. మరి ఈవెన్ కేటీఆర్ వెళ్ళి ఇనాగ్రేట్ చేశాడు. ఒక్క మాల్ ఓపెన్ అయితే చుట్టుపక్కల దుకాణాలన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. ఎందుకంటే ఆ చిన్న దుకాణాలకు డిమాండ్ ఉండదు. ఇప్పుడు డీమార్ట్లు వచ్చాక కిరాణా షాపులు ఎగిరిపోలేదా? మరి డీమార్ట్లను రద్దు చేద్దామా? డీమార్ట్లు వచ్చిన చోట ఎక్కడ నీకు కిరాణా షాపులు ఉండవు, సక్సెస్ కాలే, ఫెయిల్ అయినాయి. చాలా పెద్ద పెద్ద బట్టల షోరూమ్లు వచ్చాక వీధి చివరి ఉండే బట్టల దుకాణాలు ఎగిరిపోయినాయా లేవా? మరి ఆ డీమార్ట్లను రద్దు చేసేసి మొత్తం చిన్న కిరాణా షాపులే ఉండాలి అని కిరాణా ట్రేడర్స్ అంటున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ పరిణామ క్రమంలో శిథిలమయ్యే వారిని ఆదుకోవాలనే దాంట్లో ఎవరికీ వినాభిప్రాయం లేదు. సో ఖచ్చితంగా ఆదుకోవాలి. కానీ ఆదుకునే పద్ధతి ఏదనేది అంశం. రైట్ సార్.